నమస్కారం అండి। ఈరోజు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పూల్ నాగరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో దళితులకు జరిగినటువంటి దౌర్జన్యాలు అంతా ఇంత కాదండి। ఈరోజు దళితులను సంరక్షిస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలను ఈరోజు పునరుద్ధరించి దళిత బాంధవుడిగా ఈరోజు దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గత వైసీపీ హయాంలో ఎస్సీ ఎస్టీలని ఇష్టానుసారంగా బెదిరింపులు చేసి దౌర్జన్యాలకు గురి చేసి వాళ్ళని అంతా ఇంత కాకుండా పూచలు లెక్కబెట్టే విధంగా కూడా ఎస్సీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు మనము ఈ రోజు వరకు కూడా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయండి। నిన్న గాని చూసుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి అందరూ రాష్ట్రమంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు। దాదాపు 4 సంవత్సరాలైనా కూడా గత వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీలను ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో ఈరోజు గ్రామాల్లో కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తూ ఉంది। మనము చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 200 మందికి పైగా దళితులు దారుణంగా హత్యకు గురవడం జరిగింది। మహిళలండి, దళిత మహిళలను ఇష్టానుసారంగా బట్టలు ఊడదీసి ఇష్టానుసారంగా కేసులు కట్టి ఎలాంటి వ్యవస్థని వాళ్ళు ఆ రోజు ప్రపంచానికే పరిచయం చేశారో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం అంతా చూసాం। ఆ రోజు సమస్యను చెప్పుకోవాలంటే దళితులు పేద బిడ్డలు అందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి। ఈరోజు ఒక కక్షపూరిత ఆలోచనతో బురద జల్లే కార్యక్రమాలకి మళ్ళీ వాళ్ళు పాల్పడతా ఉన్నారు। ప్రజలు సైతం ఈరోజు తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు। ఏ గ్రామాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అబద్ధపు ప్రచారానికి ముందుకు వస్తే ప్రజలు సైతం ఈరోజు బుద్ధి చెప్తున్నారు। గ్రామాల్లోకి వాళ్ళని రానికుండా చేసే పరిస్థితిని చూస్తా ఉన్నాం। ఖచ్చితంగా ఈరోజు 2 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వైసీపీ గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచక పరిపాలన నుంచి ఊపిరి తీసుకుంటూ ఈరోజు దానికి ధీటుగా ఈరోజు 5 ఏళ్ల పరిపాలనకు ధీటుగా ఈరోజు 2 ఏళ్ళు ఎస్సీల సంక్షేమము, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఎంతో భద్రతతో ఎంతో బాధ్యతాయుతంగా ఈరోజు ఉపాధి అవకాశాలు ఏమైతే కానీ, చదువు ఎడ్యుకేషన్ విద్యా అవకాశాలు అయితేనేమి కానీ, అలాగే ఇంకా ఎవరైనా స్వయం ఉపాధి కలగాలన్నా కూడా ఎస్టీలకి అదనపు నిధులు కేటాయించి ఈరోజు వాళ్ళందరికీ కూడా దారి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని కూడా ఈరోజు చెప్పవచ్చు।